మార్కెట్ గురించి అడిగితే ఫీచర్స్ రాయక్కర్లా. అలా కాకుండా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అడిగి ప్రైస్ డిటర్మినేషన్ అడిగితే ఫీచర్స్ రాసి సేమ్ డయాగ్రామ్ సేమ్ రాస్తే సరిపోతుంది. సో హియర్ absolutely one answer can be suitable to two questions. That is price determination under market and price determination under perfect competition, or of course pure competition. Absolutely we have not taken into the difference between the pure and perfect competition. We are taking as one and the same. ఒకటే అనుకుంటున్నాం, ఒకటే ఆల్మోస్ట్. కారణం ఏంటంటే ప్యూర్ కాంపిటీషన్ లో మెయిన్ ఫీచర్స్ ఒక 4 ఉంటాయి అంతే. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఇంకొక 4 or 5 వచ్చి యాడ్ అవుతాయి. కాబట్టి మనం ప్యూర్ అన్నా పర్ఫెక్ట్ అన్నా ఒకటే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ only like the law of demand, only like law of demand, then the same answer, the demand curve, but the assumptions of the law of demand, that is I think you can know something like the demand function. So you must be little intelligent. So the answer is the same, but if it is a question of law of demand, I will write conditions or assumptions of the law of demand. In the same answer, if it is a law of supply, then I will go with the assumptions of the law of supply and write the same answer. If it is perfect competition, I will write the features of perfect competition and write the same answer. So you don't get confusion, because we have some stuff with us. Stuff అంటే ఏదో స్ట్రిప్పులు కాదు, అంటే కొద్దిగా ఆలోచిస్తే అదేంటి అక్కడ అదే రాసాం కదా మళ్ళీ ఇదే రాస్తే అలా కాదు. ఒకటే డయాగ్రామ్, ఒకటే థియరీ పార్ట్, ఒకటే కానీ ఫీచర్స్ మారుతాయి. డయాగ్రామ్ ఒకటే, లా ఆఫ్ డిమాండ్ ఒకటే కానీ అజంప్షన్స్ మారుతాయి. డయాగ్రామ్ ఒకటే, లా ఆఫ్ సప్లై ఒకటే కానీ అజంప్షన్స్ మారుతాయి. So in that way you must be intelligent to take up the such questions. మీరు అనుకున్న ప్రశ్నలే ఎగ్జామ్లో వస్తాయి, మీరు చదివినవే వస్తాయి, ఎక్కడి నుంచో వచ్చేవు. ఎందుకంటే వాడికి చాయిస్ లేదు. ఆ ఏదో చాయిస్ ఆ ఇచ్చేవాడికి ఎక్కడుందంటే లాస్ట్ 2 units లో. అదేంటంటే మనకి లేబరు, వేజెస్, అక్కడ 3rd unit లో కానీ 4th unit లో కానీ వాడు ఎక్కడికి వెళ్ళిపోలేడు. డైరెక్ట్ క్వశ్చన్స్ అవి. పర్ఫెక్ట్ కాంపిటీషన్, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్, మార్కెట్ ఈక్విలిబ్రియము, డిమాండ్ అండ్ సప్లై, అవి డైరెక్ట్ క్వశ్చన్స్. కాబట్టి మీరు ఎవరు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వరు ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ ద యూనిట్ 2, 3, 4. దట్స్ ఆల్. ఎందుకని మనకి 50% చాయిస్ లోకి ఆ చివరి 2 వదిలేయవచ్చు కూడా. ఇంకా ఫస్ట్ యూనిట్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా థియరీయే. ఏదో ఎకనామిక్స్, లా ఆఫ్ ఎకనామిక్స్, వెల్ఫేర్ ఎకనామిక్స్, సోషల్ జస్టిస్, ఈజ్ ఎకనామిక్స్ సైన్స్ ఆర్ ఆర్ట్స్, హౌ ద ఎకనామిక్స్ ఈజ్ రిలవెంట్ టు లా, ఇలా ఏదో కొద్దిగా అది థియరీ క్వశ్చనే. సో
మనకి ఇన్ఫాక్ట్ రాబోయే వీఆర్ నాట్ ముందు రాబోయే దాని గురించి ఆలోచించట్లేదు ప్రస్తుతానికి. సెకండ్ సెమ్ లో అంత ఇండియన్ ఎకనామిక్స్ ఏదో ఉంటుంది, అంత థియరీయే. ఇంకా థర్డ్ సెమ్ లో ఏదో మ్యాక్రో ఎకనామిక్స్ ఏదో ఉంటుంది, అది వేరే విషయం. కానీ మీకు కాస్త ఎక్కువ మార్కులు డయాగ్రామ్స్ హెల్ప్ చేసేది ఓన్లీ ద ఫస్ట్ సెమ్, ఓన్లీ ద ఫస్ట్ సెమ్. ఫెయిల్యూర్ కి అవకాశం లేనిది కూడా ఫస్ట్ సెమ్మే ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా చదువుకోండి. మీరు ఏ మెటీరియల్ చదువుతున్నది దయచేసి మనసా సార్ పర్ఫెక్ట్ కి 3 క్వశ్చన్స్ ఇచ్చాను, నేను చదువుతాను ఉంటాను ఒకసారి. చెప్తా. What are the essential characteristics of competitive market? Discuss between perfect competition and pure competition, or what makes market perfectly competitive, how it is different from purely competitive market, expand the following perfect competition in unrealistic. మీరు పెట్టగలుగుతారా ఆ మెటీరియల్? రాకెట్లు ఇచ్చాడా? ఓకే. అది క్వశ్చన్ కంటే ఆన్సర్ చిన్నది, క్వశ్చనే పెద్దది. ప్యూర్ కాంపిటీషన్ అన్నా పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్నా, ప్యూర్ అంటే మొదటి 4 ఫీచర్స్ ఉన్నాయి కదా, అది ప్యూర్ కాంపిటీషన్. పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఇంక అడిషనల్. ప్యూర్ కాంపిటీషన్ లో ద ఫీచర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. హోమోజీనిటీ, మొబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ప్రైస్, ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఎగ్జిట్, అవి ప్యూర్ కాంపిటీషన్ అంటే. రిమైనింగ్ నో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, నో ట్రాన్స్పోర్ట్ కాస్ట్, మొబిలిటీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఇలా ఏదో మిగిలిన ఫీచర్స్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. అయితే ప్యూర్ కి పెర్ఫెక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ఒకవేళ అంటే ఆ క్వశ్చనే చాలా కన్ఫ్యూజ్ గా ఉంది, అలాంటి క్వశ్చన్స్ అడగరు మీకు, డోంట్ వర్రీ. ఒకవేళ అలాంటి క్వశ్చన్ అడిగాడు అనుకుందాం, సపోజ్, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఎ డిగ్రీ. మనం డిగ్రీ అంటే ఇంకేదో అనుకోకండి, 90 degrees, 45 degrees, 60 degrees, 120 degrees ఇలా కొలుస్తుంటాం కదా మ్యాథమెటిక్స్ లో, ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. అలాగా అది కొద్దిగా వీక్, ప్యూర్ కాంపిటీషన్ అనేది తక్కువ లక్షణాలు ఉంటాయి. అంటే ద లెస్ ఇన్ డిగ్రీ, ద లెస్ ఇన్ స్ట్రెంగ్త్. వేరే పర్ఫెక్ట్ కాంపిటీషన్ పేరులోనే ఉంది, పర్ఫెక్ట్ అన్నమాట. ప్యూర్ అండ్ ఇఫ్ యూ యాడ్ సమ్ మోర్, అంటే ఇప్పుడు మామూలుగా సింపుల్ గా ఏదో కరోనా కష్టకాలం కాబట్టి ఇంట్లో ఏదో దొరుకుతుంది ఏదో చేసుకొని వండుకొని తినేస్తాం. అలా కాకుండా అయితే మధు చెప్పు. నెక్స్ట్ మంత్ పక్కగా ఉంటా సార్. ఏంటమ్మా? నెక్స్ట్ మంత్ సెమ్ పక్కగా ఉంటా సార్. ఈ రోజు సార్ అది మిడ్ సెమ్ ఉంది, నీకు మేడం గారు పెట్టుంటారు. మిడ్ సెమ్ కాదు సార్, అదేంటి నార్మల్ సెమ్ ఉంటది కదా సార్, ఎగ్జామ్స్ కి సెంటర్స్ పడతాయి కదా. ఫైనల్ అది కూడా ఉంటాయి, బట్ ఇవి ఏవైనా తగ్గితే ఉంటాయి, లేకుంటే ఉండదు. వెదర్ ద కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ టు కండక్ట్ ద ఎగ్జామ్, ద ఎగ్జామ్స్ విల్ బి టేకెన్ అప్, బట్ అదర్వైజ్ దే డోంట్ టేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంకామ్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీస్ అన్ని కూడా ఏం చేశారంటే ఫస్ట్ సెమ్ అవ్వలేదు, బట్ దే స్టార్టెడ్ సెకండ్ సెమ్ టీచింగ్ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ సెమ్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు పెట్టుకుంటారు. అందుకని ఈ కోర్స్ కంప్లీషన్ ఇదంతా కూడా ఆగిపోదు. యూనివర్సిటీలో ఏంటంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు, కానీ ఆ టైం ఉంటుంది. దీనికి ఏదో 3 నెలలు, దీనికి 4 నెలలని. ఆ 3-4 నెలలు అయిపోయిన తర్వాత కండిషన్స్ బాగపోతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారు తప్ప క్యాన్సిల్ చేయరు. ఫస్ట్
అలాగే ఫస్ట్ సెమ్ అయ్యేటంత వరకు కూడా సెకండ్ సెమ్ ఆగదు, దాని పని అది చేసుకెళ్ళిపోతుంటది. సో అది వాళ్ళ కండిషన్ బట్టి మనం ఎప్పుడు వాడు ఎగ్జామ్ పెట్టినా వీ మస్ట్ బి రెడీ టు రైట్, దట్స్ ఆల్. ఓకే, వెరీ గుడ్. సో మిడ్ సెమ్ లో మీకు ఆల్రెడీ మీకు కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను. ఐ మీన్ మేడం గారు పంపిస్తారు మీకు పేపరు. ఐ థింక్ ఇట్ విల్ బి ఆన్లైన్. యూ నీడ్ నాట్ కమ్ అండ్ రైట్ మేబీ వాట్ మేడం సెడ్. అది కేవలం ఫార్మలే. అంటే మేము ఒక మిడ్ సెమ్ కండక్ట్ చేసాం, సెమ్ మిడ్ 1 మిడ్ 2 ఏదో ఉంటుంది అనుకుంటాను, అది కండక్ట్ చేసామని. లాస్ట్ టైం కూడా సేమ్ ప్రాబ్లం వస్తే మీ సీనియర్స్ కి ఏదో చేసి, ఎందుకంటే మిడ్ సెమ్ అసైన్మెంట్ లేకుండా ఇంటర్నల్ మార్క్స్ వేయటానికి అవ్వదు. ఏదో ఒక ప్రూఫ్ ఉండాలన్నమాట. ఇదిగో పలానా వాడు ఏదో ఇలా రాశాడు, ఇదిగో దీనికి ఇన్ని మార్కులు వేసాము అని కాలేజీలో ప్రూఫ్ ఉండాలన్నమాట. ఎవడైనా వచ్చి అడిగితే ఏదో ఒకడికి 20 మార్కులు ఇంటర్నల్, ఆడికి మీరేమనుకుంటారంటే మాస్టర్ మీ చేతిలో ఉన్నాయి కదా, 20కి 18 అందరికి వేసి వచ్చు కదా అనుకోవచ్చు. కానీ అసలు ఆడు ఎప్పుడు రాలేదు, వాడి అసైన్మెంటే లేదు, వాడు మిడ్ ఎగ్జామ్సే రాయలేదు. అలాంటప్పుడు ప్రూఫ్ లేకుండా మనం వాడికి ఏమీ చేయలేము అనమాట. కాబట్టి యూ హ్యావ్ టు రైట్. అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మల్. నువ్వు ఇంటి దగ్గర చూసి రాసావా చూడకుండా రాసావా అనేది నాకు తెలియదు. బట్ ఐ కెన్ వెన్ వీ గో త్రూ డెఫినెట్లీ వీ కెన్ ఐడెంటిఫై ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆర్ ఇట్ ఈస్ కాపీడ్. దానికి ఏదో టైం పెడతారు, అఫ్ కోర్స్ దాని గురించి వర్రీ అవ్వద్దు. బట్ ప్రాక్టీస్ అవుతుంది, ఏదో నెట్ ప్రాక్టీస్ లాగా. ఇట్ ఈస్ ఎ మస్ట్. అది చేయటం కూడా చాలా అవసరం. ఒక 2-3 అవర్స్ ఒక దగ్గర కూర్చొని రాయటం, అర్థం చేసుకోవటం, ఒక ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ఇన్ దట్ వే మిడ్ సెమ్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆన్ పార్ విత్ ద సెమిస్టర్. బట్ సెమిస్టర్ మీకు ఎప్పుడు కూడా జంబ్లింగ్ లో ఉంటుంది. డోంట్ థింక్ దట్ యూ విల్ రైట్ యువర్ ఎగ్జామినేషన్ ఇన్ అవర్ కాలేజ్, యూ విల్ బి షిఫ్టెడ్ టు అనదర్ కాలేజ్. సో ఇన్ దట్ వే ఆల్సో వీఆర్ వెరీ వెరీ పర్ఫెక్ట్. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ, బట్ ద థింగ్స్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో మనం చెప్పమ్మా. సార్ మీరు ఇచ్చిన మెటీరియల్ ద్వారా అసైన్మెంట్ ఆన్సర్స్ రాసి వేసుకోవాలని ప్రింట్అవుట్ చెప్పాను సార్. ఏదైనా ఒకటి నీకు ఏది ఇక్కడ నేను ఇచ్చానా, యూనివర్సిటీ గేట్ దగ్గర కొన్న మెటీరియలా, లేకుంటే ఇంకొక పుస్తకంలో చూసిన మెటీరియల్ అనేది పక్కకి పెట్టేసి దానికి ఆన్సర్ ముఖ్యం. బికాస్ వై ఐఎమ్ గివింగ్ ఎ చాయిస్ వేర్ యూ ఫీల్ ఈజీ. అంటే ఇది నాకు మాస్టర్ ఇది బాగుందండి, ఇదేదో సైడ్ ఎడిటింగ్స్ ఉన్నాయండి, లాంగ్వేజ్ కూడా ఈజీగా ఉంది, నేను తెలుగు మీడియం వాడిని, ఇలా రాద్దాం అనుకుంటున్నాను. ఎస్, యూ కెన్ ఫాలో ఇట్. సార్ మీరు ఇచ్చిన మెటీరియల్ ఈజీగా ఉంది సార్. అదే రాయి. డోంట్ వరీ. ఏది బట్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్వాలిటీ, ఇంకొకటి క్వాంటిటీ. పరీక్షల్లో దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుతం క్వాలిటీ కంటే క్వాంటిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ వాల్యూ చేసే వాళ్ళు చూస్తున్నారు. నిజానికి లా ఆఫ్ డిమాండ్ రాస్తే 1 పేజీ 2 పేజీల కంటే ఎక్కువ రాదు. ఆడేంటి అనుకుంటాడంటే ఇదేంటిది 2 పేజీలు రాశారు అంటుంటాడు. కాబట్టి రాసిందే రాసి దానికి ఇది 32 pages ని మేక్ ఇట్ బ్లూ ఆర్ బ్లాక్. అంటే బ్లూ పెన్నుతో కానీ బ్లాక్ పెన్నుతో కానీ మొత్తంగా నింపేయండి, ఎవడు ఫెయిల్ అవ్వడు. అలాగే దయచేసి తప్పుగా చెప్పాను కదా. ఒక ఎగ్జాంపుల్ ప్రతిరోజు చెప్పడం బాగాదేమో. ఒకడు 32 పేజీలు రాశాడు, పాపం 0 మార్క్ వచ్చింది. సో అలాంటి పని అదే కదా గొప్పతనం. నైస్ సార్. ఆడ ఏదో క్వశ్చన్ పేపర్ ఏదో రాసేసి ఉంటాడు, లేదంటే జనరలైజ్ చేసేసి ఉంటాడు. నాకు తెలిసి తను ఎక్కడ కూడా పుస్తకం కానీ మెటీరియల్ కానీ ఉన్నది ఎక్కడ రాయలేదు, జనరల్ గా కొట్టుకెళ్ళిపోయి ఉంటాడు
అనమాట. డిమాండ్ అంటే కాంపిటీషన్, వెరీ కాంపిటీషన్, హై కాంపిటీషన్, మోర్ కాంపిటీషన్, ఏదేదో చెత్త రాస్తుంటాడు. అది వాడికి చూసేవాడికి చాలా హెడేక్ వచ్చి ఉంటుంది. కనీసం ఒక మార్క్ అయినా వేయాలని అనిపించలేదు కాబట్టి 0 పెట్టేశాడు అనమాట. సో దయచేసి అలాంటి పనులు ఏమీ చేయకండి. కానీ కొద్దిగా మనకి ఉన్న అడ్వాంటేజ్ 32 కాదు కదా, ఇంకో 30 పేజీలు ఇచ్చినా నిండిపోద్ది. ఎందుకంటే పేజీకి ఒక డయాగ్రామ్ వేస్తాం, ఒకే డయాగ్రామ్ కి బదులు 3 భాగాలు చేసేస్తాం. సో మనకున్న అడ్వాంటేజ్ బహుశా అంటే అదర్ సబ్జెక్ట్స్ కి ఎప్పటికీ ఉండదు. ఫస్ట్ ఇయర్ లో ఒక పేజీకి ఒక డయాగ్రామ్ వేస్తాను, డిమాండ్ చాప్టర్ ఓ పట్టికేమో ఒక పేజీలో రాస్తాను, డయాగ్రామ్ ఏమో ఇంకో పేజీలో రాస్తాను, అజంప్షన్స్ ఇంకో పేజీలో రాస్తాను, ఎగ్జంప్షన్స్ ఎక్కడో రాస్తాను. సో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. ఆడికి పేజీలు 30 కాదు కదా, ఇంకో పుస్తకం ఇచ్చినా రాసేయవచ్చు. అది ఫస్ట్ ఇయర్ మాత్రమే, ఫస్ట్ సెమ్ లో మాత్రమే. కాబట్టి అవన్నీ కూడా ఉన్న అడ్వాంటేజెస్ అన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకొని జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయండి, ఏం పర్వాలేదు. నేను మీరు క్వశ్చన్ ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అంటున్నాడు, పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటున్నాడు, అలాగనే డిమాండ్ అంటున్నాడు, సప్లై అంటున్నాడు. ఈ రెండు కలిస్తే మార్కెట్ అవుతుంది. మరి మన పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే లక్షణాలు కలవాలి. సో ఇలా కంపల్సరీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఆల్గోపొలి ఒకటి కంపల్సరీగా అడుగుతున్నాడు, అలాగే మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ ఒకటి అడుగుతున్నాడు. ఇక్కడ షార్ట్ క్వశ్చన్ కు కూడా డయాగ్రామ్ వేసేయండి. మొనోపొలి షార్ట్ క్వశ్చన్ ఒక డయాగ్రామ్ పడేసే, పెర్ఫెక్ట్ కాంపిటీషన్ షార్ట్ క్వశ్చన్ ఒక డయాగ్రామ్ పడేసే. వెన్ యు ఆర్ పర్ఫెక్ట్ అబౌట్ ద ఆన్సర్, ఇది ఖచ్చితమైన ఆన్సరు. కానీ నా దౌర్భాగ్యం కొద్దీ నేను మెయిన్ క్వశ్చన్ గా చదివితే వాడు షార్ట్ క్వశ్చన్ ఇచ్చేసాడు. కాబట్టి మనం టైంని మేనేజ్ చేసుకుంటూ టేకింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు అందరికీ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్, ట్రై టు రైట్ షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్. దయచేసి అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, షార్ట్ క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయండి. షార్ట్ క్వశ్చన్ కి మార్కులు ఎన్నమ్మా? 4 మార్కుల బేస్, 4 మార్క్స్. షార్ట్ క్వశ్చన్ కి ఒక్కొక్క దానికి 4 మార్క్స్, మెయిన్ క్వశ్చన్ కి 15 మార్కులు కదమ్మా? ఇజ్ ఇట్ కరెక్ట్? మోడల్ పేపర్ మీరు ఎప్పుడైనా చూసారా? 20 అనుకుంటా సార్. ఏంటమ్మా 20? అంటే 5 క్వశ్చన్ రాయాలి, ఒక్కొక్క దానికి 4 మార్కులు, 20 మార్కులు. మెయిన్ క్వశ్చన్ 4 క్వశ్చన్స్ రాయాలి, 15 మార్కులు, 60 మార్కులు. 60 + 20 80 మార్కులు. అది అంటే మెయిన్ క్వశ్చన్ 20 మార్క్స్ ఒకటినా 10 మార్క్స్ ఒకటి క్వశ్చన్ ఉంటుంది కదా సార్? కాదురా బాబు, నువ్వు ఎక్కడ ఏ పేపర్ చూసిస్తావు? లేటెస్ట్ పేపర్ చెప్తున్నాను, ఫస్ట్ సెమిస్టర్ 2019 ఈ పేపరు. పార్ట్ ఏలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, 5 × 4 20 మార్కులు. పార్ట్ బి ఎనీ 4 క్వశ్చన్స్, 4 × 15 60 మార్క్స్. అంటే మెయిన్ క్వశ్చన్ 15 మార్కులకి, షార్ట్ క్వశ్చన్ 4 మార్కులకే. అయితే షార్ట్ క్వశ్చన్ లో మనకి చాయిస్ 50-50. ఆఫ్ కోర్స్ మెయిన్ క్వశ్చన్ కూడా అంతే. అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మిమ్మల్ని తిట్టాలని కానీ కాదు నా ఉద్దేశం. సగం సిలబస్ వదిలేసిన, సగం క్వశ్చన్స్ రాకపోయినా హ్యాపీగా ఇంత చాయిస్ మీకు ఎక్కడ ఉండదమ్మా. ఏ ఎగ్జామ్ లో కూడా, ఏ రకమైన ఎగ్జామ్ లో ఎంత చాయిస్ ఉన్నటువంటి, నాకు తెలిసి ఎంత చాయిస్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉండదు. సో కమింగ్ టు ద పార్ట్ ఏ, ఆన్సర్ ఎనీ 5 షార్ట్ క్వశ్చన్స్, 5 4 అంటే నువ్వు అటెంప్ట్ చేస్తే చాలు
రిలవెన్స్ ఉంటే 2 మార్కులు గ్యారంటీ వస్తాయి మినిమం. అది 4కి 4 రావచ్చు, పర్వాలేదనుకుంటే 3 వస్తాయి. ఏదో ఆడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ 4 మార్క్స్ అడిగాడు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గోపోలి మార్కెట్, అది మెయిన్ క్వశ్చన్ యాక్చువల్ గా. ఫ్యూచర్స్ ఆఫ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, అది మెయిన్ క్వశ్చన్. ఈ ఎదవ షార్ట్ క్వశ్చన్లు అడిగాడు. ఆడు మనిషే దున్నపోతా. సో వాడిని తిట్టుకోవటం కాదు, మనల్ని మనం తిట్టుకోవాలి. ఆల్గోపోలి మార్కెట్ షార్ట్ క్వశ్చన్ ఎలాగొస్తుంది, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ షార్ట్ క్వశ్చన్ ఎలాగొస్తుంది? ఓకే, సో అక్కడ మనం ఏం చేయాలంటే ఫీచర్స్ రాసేస్తాం. అక్కడ డయాగ్రామ్ అది అయ్యం, టైం ఉండదు. కానీ ఎవడో అసలు వాడికి ఏమీ తెలీదు, ఏదో ఎక్కడో విన్నట్టున్నాడు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గోపోలి ఏదో ఫీచర్స్ ఆఫ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఏదో రాయాలనుకున్నాడు. monopolistic competition means a part of monopoly, a part of competition, both put together it will become a monopolistic competition. అంతే అది తెలుసు. ఆ పేరులో ఉంది ఏంటంటే మొనోపొలి అన్నాడు, ఆ కాంపిటీషన్ అన్నాడు. సో ఇందులో 2 మార్కెట్ లక్షణాలు ఉంటాయి అని ఏదో తెలిసింది రాసేసాడు. he will get 2 marks out of 4 marks. So really passing is not a difficult. సో నువ్వు అటెంప్ట్ చెయ్యి దయచేసి. తెలిసిన విషయాన్ని క్లాసులో కానీ పుస్తకంలో కానీ చదివిన విషయాన్ని అక్కడ రాయడానికి ప్రయత్నం చెయ్యి. సార్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? 9 షార్ట్ క్వశ్చన్స్. 9 షార్ట్ క్వశ్చన్స్. అందులో నువ్వు 5 రాయాలి. నువ్వు 5 రాయాలి అంటే ఇంచుమించు సగానికి సగం షార్ట్ క్వశ్చన్స్. ఇంకా మెయిన్ క్వశ్చన్స్ 17 అంటే 7 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 అనుకుంటా. ఇది 50-50. 8 క్వశ్చన్స్ లో సగం రాయాలి. అంటే మీకు మీరు, నా గురించి వదిలేయండి, నా అంచనా గురించి వదిలేయండి, మీకు మీరు ఆలోచించుకోండి. సగానికి సగం కూడా నీకు రాకపోతే హౌ యూ ఫీల్ దట్ ఐ ఫెయిల్డ్ ఆర్ పేపర్ కష్టంగా ఉంది, ఇలాంటి పదాలు మీకు మీరే అనుకోండి. ఎంతవరకు జస్టిస్, ఎంతవరకు న్యాయం అనేది. కాబట్టి దయచేసి అందరూ అన్ని క్వశ్చన్స్, మొట్టమొదటి షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యండి. తరువాతే లాంగ్ క్వశ్చన్స్ కి వెళ్ళండి. ఎందుకు మేషారు, అన్నీ ఒకటే కదా. కానీ షార్ట్ క్వశ్చన్ లో వచ్చినన్ని మార్కులు లాంగ్ క్వశ్చన్స్ లో రావు. ఇక్కడ షార్ట్ క్వశ్చన్ మొత్తం 5 రాస్తే 5 4 20. సాధారణంగా బిలో యావరేజ్ కి 10 మార్కులు వస్తాయి మొత్తంగా. యావరేజ్ వాడికి 12 మార్కులు వస్తాయి. అబోవ్ యావరేజ్ 15-18 మార్కులు కూడా వస్తాయి. సో 20కి 15 మార్కులు వస్తాయి. అదే నీకు 60కి 30 రావు. టోటల్ మెయిన్ క్వశ్చన్స్ 60 మార్కులకి నీకు 30 రావటం కష్టం. వేరే 20కి 15 రావటం ఈజీ. సో కొద్దిగా మీకు కూడా మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి. 20 మార్కులకి 15 ఈజీగా తెచ్చుకోవచ్చు, కానీ 60 మార్కులకి 30 మార్కులు తెచ్చుకోవటం కష్టం. ఎందుకంటే అక్కడ 15 మార్కులకి ఎవరికి 10 కంటే ఎక్కువ రావు. బాగా రాసి అంత డయాగ్రామ్ అన్ని వేస్తే 10 మార్కులు వస్తాయి. మరీ సూపర్ గా రాస్తే 12 మార్కులు అంతే. ఏదో చెత్తగా రాశాడు ఒక 5 మార్కులు. సో ఇక్కడ 5 మార్కులు అన్నిటికీ వచ్చాయి అనుకున్నా. 5 4 20. ఇక్కడ ఒక 20 మార్కులు, అక్కడ 15 35. ఇంటర్నల్ ఏదో ఒక 10 15. ఇక్కడ 20 10 30 అని అది
15, 45. సో మిమ్మల్ని చాలా తక్కువగా ఈ మార్కులు అంటే వై ఐఎమ్ ప్లానింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ నో బడీ షుడ్ ఫెయిల్. అది నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. సో ఆ విధంగా మొదట మెయిన్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ రాయండి, తర్వాత మెయిన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అయితే కొంతమందికి ఈ క్వశ్చన్ రాసే అలవాటు ఉంటుంది. నిజానికి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ డైరెక్ట్ గా రాయొచ్చు, కానీ మీ సొమ్మేం పోలేదు. దయచేసి క్వశ్చన్ కూడా రాసి ఆన్సర్ రాయండి. ఎందుకంటే టోటల్ గా 17 క్వశ్చన్లు. నువ్వేదో స్టైల్ గా ఆ 15 అని వేసేసి ఏదో మంచి ఆన్సర్ రాశావు. ఆ 15 క్వశ్చన్ ఎక్కడుందో నాకు తెలియదు, ఆ క్వశ్చన్ ఏంటో నాకు తెలియదు. అవతల వ్యక్తికి కాస్త అడ్వాంటేజ్ గా. సో జస్ట్ మినిట్. అసైన్మెంట్స్ లో వస్తాయి సార్. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నే అసైన్మెంట్ పెట్టాం. అట్లాగే రేపు మిడ్ సెమిస్టర్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో పనికొచ్చే క్వశ్చన్స్ అడుగుతారు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు మెయిన్ నేను అంతకుముందు క్లాస్ లో కూడా చెప్పాను, 17 క్వశ్చన్లో సెలెక్ట్ చేయడం కష్టం. నువ్వు ఏదో దయచేసి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాసేయకండి. క్వశ్చన్ నెంబర్ వేసి క్వశ్చన్ కూడా రాసి ఆన్సర్ రాయండి. క్వశ్చన్ మహా ఉంటే ఒక లైన్ ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి అంటే అవతల వ్యక్తిని విసిగించే పని చేయకండి. నువ్వేదో 13వ క్వశ్చన్ రాశావు, అదేటో నాకు తెలియదు. క్వశ్చన్ పేపర్ మళ్ళీ నేను చూడాలి. 13వ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ ఫర్మ్ అండర్ మొనోపోలిస్టిక్ మార్కెట్ కండిషన్స్. ఓహో ఇదా, మళ్ళీ ఇందులోకి రావాలి. దయచేసి క్వశ్చన్ కూడా రాయండి. ఆఫ్టర్ ఆల్ మీరు రాసింది క్వశ్చన్ రాయటం వల్ల అడ్వాంటేజ్, మీరు రాసినవి 5 సెంటెన్సులు, క్వశ్చన్ ఏదో ఒక లైన్ లో ఉంటుంది. అలా కాకుండా స్టైల్ గా క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 17 అని మాత్రం దయచేసి రాయొద్దు. ఇవన్నీ కూడా చాలా 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 చిన్న విషయాలు, కానీ ఆ చిన్న విషయాల్లోనే మనకి పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. అంతే తప్ప ఆడే చూసుకుంటాడులే, నేను క్వశ్చన్ నెంబర్ రాస్తాను, నాకు క్వశ్చన్ తెలుసు, నాకు ఆన్సర్ తెలుసు అనేటటువంటి ఒక ఈగో మంచిది కాదు. దట్ విల్ నాట్ సర్వ్ యూ గుడ్. సో అలా ఆలోచించి జాగ్రత్తగా చేయండి. బహుశా 2 మిడ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 యూనిట్స్ ఒక మిడ్, నెక్స్ట్ 3 యూనిట్స్ ఒక మిడ్ అవుతుంది. ఆ మూడిట్లో కొన్ని అఫ్కోర్స్ సిలబస్ పెద్ద ఎక్కువేం కాదు కాబట్టి, సో ఐ విల్ ఆస్క్ ద ప్రిన్సిపాల్ మేడం టు, బహుశా మేడం మీకు ఆ టైం టేబుల్ ఇచ్చారా లేదా, పంపించారమ్మా? లేదు సార్. మిడ్ సెమిస్టర్ అంటే ఏదో మాకు పంపించారు, టైం టేబుల్ పంపించలేదు. ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది పంపించలేదు, బట్ మిడ్ ఉంటుంది అనేది రెడీగా ఉండండి పేపర్ ఇవ్వటానికి అనేసి ఏదో చెప్పారు. సో బహుశా మీకు కరెక్ట్ గా టైం ముందు మీ మెయిల్ కి పెడతారనుకుంటా క్వశ్చన్స్. అది మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా విత్ ఇన్ సర్టన్ పీరియడ్ లో, అంటే సాధారణంగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందంటే మీ వైట్ పేపర్స్ మీద రాసేసి దాన్నేమో ఏదో పంపించడం ఏదో చెప్తారేమో. ఇదంతా ఏంటంటే కోవిడ్ వలన వచ్చేటటువంటి ఇబ్బందులు. ఏదో మనం బహుశా ఇది అంతా కూడా పోతే ఇంకా మంచిదే. అదర్వైజ్
కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఎలా పంపించాలి, అది నేను ఎలా చూడాలి, నీకు మార్కులు ఎలా వేయాలి, ఇవన్నీ కూడా వీ హ్యావ్ నో క్లారిటీ. ఓకే, నేను నిన్న చెప్పినట్లుగా ఇక్కడ నుంచి ఇట్ ఈస్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ రివిజన్. అఫ్ కోర్స్ ఆ మనీ కోసం వెళ్ళానంటే ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ మనీ అవన్నీ కూడా పంపించాను. కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నో రిజర్వేషన్స్. బట్ మీరు ఈజీగా చదువుకోవచ్చు. కారణం ఏంటంటే మీకు మనీ డెఫినేషన్ లో పంపిస్తూ ఫంక్షన్స్ ఆఫ్ మనీ పంపించాను, మీకు ఆల్రెడీ పంపించాను. ఫంక్షన్స్ ని ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్, కాంటింజెంట్ ఫంక్షన్స్ అని 3 కేటగిరీ చేయొచ్చు. అదేంటి భాషలు అవేవి మాకు రావు అనుకుంటే ఏదో మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఏది ప్రైమరీ ఫంక్షన్, ఏది సెకండరీ ఫంక్షన్, ఏది కాంటింజెంట్ ఫంక్షన్ అనేది మర్చిపోవచ్చు. ఇందులోంచి అందులోకి అది ఆ క్లాసిఫికేషన్ లేకుండా కూడా రాయొచ్చు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సార్ మొదట మీరు ఏదేదో హోమోజినిటీ అని పెట్టారు, కానీ నేను లాస్ట్ లో రాశాను. ఏం పర్వాలేదు, లక్షణాలు రాసేటప్పుడు ముందు వెనుక అవుతుంది. అట్లాగే డిమాండ్, లా ఆఫ్ డిమాండ్, అజంప్షన్స్ రాసేటప్పుడు ముందు వెనుక అటు ఇటు జంప్లింగ్ అవ్వచ్చు. సో అలాంటివి పట్టించు. చెప్తండి సార్ మా నీకు నుంచి ఇంకోసారి పెడతారా ప్రింట్అవుట్ తీసుకుంటా? ఏం తీసుకో, పంపించాను నీకు. పంపించారు సార్, మళ్ళీ పర్ఫెక్ట్ కాంపిటీషన్ గురించి పెట్టారు వాళ్ళు. అలాగా పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోస్కిల్ కాంపిటీషన్ పెట్టారు. అలాగా నేను పంపిస్తానులే. మనీ గురించి ఇంకోసారి మళ్ళీ పంపిస్తాను అందరికి. ఓకే సార్. ఈరోజు పంపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా సింపుల్ గా వినండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఇది షార్ట్ క్వశ్చన్ అనుకుందాం. ఇది 4 మార్కుల ప్రశ్న. ఫంక్షన్స్ ఆఫ్ మనీ అని అడిగాడు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మారకానికి పనికొస్తుంది. డబ్బు ఇస్తే మనకి వస్తువులు వస్తాయి. అలాగే మనకు కావాల్సిన వస్తువులు డబ్బుతో కొనుక్కోవచ్చు, మన అమ్మాల్సిన వస్తువులు డబ్బులకు అమ్ముకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మారకానికి ఒక మధ్యవర్తిగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ మనీ. సెకండ్ వన్ మెజర్ ఆఫ్ వాల్యూ, విలువను కొలుస్తుంది. ఈ సెల్ ఎంత, 10,000 రూపాయలు. ఎలాగా అంటే దాని విలువ అంతే. సో విలువ కొలవటానికి ఇది వరకు అలాంటి అవకాశం ఉండేది కాదు. నౌ వీ కెన్ మెజర్ ద వాల్యూ ఆఫ్ ఎనీ కమోడిటీ ఆర్ సర్వీస్ with the help of money. That is measure of value. And the store of value. ఇప్పుడు ప్రైమరీ ఫంక్షన్స్ లో నేను నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏముంది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ అని ఉంది. ఆ స్టోర్ ఆఫ్ వాల్యూ సెకండరీ ఫంక్షన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇది ప్రైమరీకి వస్తుందా సెకండరీకి వస్తుందా, నీకెందుకు అది అన్ని వరుసగా రాసాయి. నీకు ఎన్ని లక్షణాలు తెలిస్తే అన్ని లక్షణాలు రాసాయి. అది 4 మార్కుల క్వశ్చన్ కాబట్టి కనీసం 4 వచ్చేటట్టు చూడు, అంతే. అంతవరకు నీ బాధ్యత. సో మనీ యాక్ట్స్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, నెంబర్ 1. మనీ యాక్ట్స్ యాజ్ ఏ మెజర్ ఆఫ్ వాల్యూ, నెంబర్ 2. మనీ యాక్ట్స్ యాజ్ ఏ స్టోర్ ఆఫ్ వాల్యూ. విలువని నిల్వ చేయటం. నేను 10 రూపాయలు దాచుకుంటాను, రేపు ఎల్లుండే ఎప్పుడో దాన్ని అలా దాచుకుంటాను. ఆ విలువ అది కాపాడుతుంది. ఆ డబ్బు రూపంలో నేను దాచుకుంటే అది విలువ కాపాడుతుంది. నిజానికి ప్రజలు ఎప్పుడు కూడా ఈ స్టోర్ ఆఫ్ వాల్యూ నమ్మటం లేదు. ఎందుకని? డబ్బుని అలా ఉంచుకుంటే అదేం పిల్లలు పెట్టదు కదా. డబ్బుని ఏదో బంగారంలోకో లేదంటే సైట్ మీద పెట్టేస్తే అది కొంత పెరుగుతుంది. సో నిజానికి సెకండరీ ఫంక్షన్స్ లో స్టోర్ ఆఫ్ వాల్యూ ఇస్ కరెక్ట్, కానీ స్టోర్ ఆఫ్ వాల్యూ ఉండటం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగిపోతున్నాయి. ఆ 10 రూపాయలు దాచుకుంటే రేపటికి దాంతో ధరలు పెరిగిపోవటం వల్ల
10 వస్తువులు రావు, 5 వస్తువులే వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే స్టోర్ ఆఫ్ వాల్యూ అనేది మనీ చేయలేకపోతుంది. ఎప్పుడైతే ధరలు నిలకడగా ఉంటాయో అప్పుడు స్టోర్ ఆఫ్ వాల్యూ కరెక్ట్ అనుకోవచ్చు. ఇంకా 4th వన్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్స్. డెఫర్డ్ పేమెంట్స్ అంటే ప్రీవియస్ అంటే ఇన్స్టాల్మెంట్స్ గా ₹1,00,000 ఏదో కొంటాం, నెలకు 10,000 కట్టేస్తాం. డెఫర్డ్ పేమెంట్స్ అంటే పాత బాకీలు కానీ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కానీ మనం డబ్బు చెల్లించుకోవచ్చు అనమాట, ఒకేసారి డబ్బు లేని వాళ్ళు. అలాగనే ఇంకో ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి విలువను బదిలీ చేయాలంటే డబ్బు రూపంలో చేసేవచ్చు అనమాట. ₹1,00,000 మీకు ఇవ్వాలంటే నాకేదో ఒక ఇల్లు ఇస్తారు, మీకు ₹1,00,000 ఇస్తాను. సో విలువ అనేది బదిలీ చేసుకోవచ్చు సులువుగా డబ్బును బట్టి. ఓకే, ఇంకా నెక్స్ట్ కాంటింజెంట్ ఫంక్షన్స్ లో మెజర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అది కాంటింజెంట్ ఫంక్షన్స్. అండ్ మనీ ఈక్వలైజెస్ మార్జినలిటీ, ఇవన్నీ కొద్ది కష్టమైన ఫంక్షన్స్. బేసిస్ ఫర్ క్రెడిట్ అంటే అప్పు తెచ్చుకోవాలంటే డబ్బు రూపంలో అప్పు తెచ్చుకుంటాం, అలాగే డబ్బు రూపంలో అప్పును తీరుస్తాం. అట్లాగనే లిక్విడిటీ, మనీకి ఉన్నంత లిక్విడిటీ అంటే త్వరగా మనీలోకి మారటాన్ని లిక్విడిటీ అంటారు. నా చేతికి వాచి ఉంది ₹10,000, నా జేబులో ₹1,000 ఉన్నాయి. ₹1,000తో ఎప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కోగలను. కానీ చేతి వాచితో ఎందుకని నేను అమ్మినా కొనేవాడు ఉండాలి. అంటే వాచికి లిక్విడిటీ తక్కువ. ఏదో మెడలో గొలుసుంది, దానికి లిక్విడిటీ తక్కువ. జేబులో క్యాష్ ఉంది, దానికి లిక్విడిటీ ఎక్కువ. లిక్విడిటీ అంటే ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ మనీ, దాని అర్థం అది లిక్విడిటీ అంటాం. మనీకి లిక్విడిటీ ఎక్కువ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది వెంటనే డబ్బు ఉంటే మనం కొనుక్కోవచ్చు. కానీ మనకి ఆస్తులు ఉన్నాయి, అది డబ్బు ద్వారా కొన్నాం, కానీ ఆ ఆస్తిని మళ్ళీ డబ్బులోకి మార్చుకొని అప్పుడు డబ్బుతో మనకు కావాల్సిన కొనుక్కోవాలి, టైం పడుతుంది. అంటే దానికి లిక్విడ్ తక్కువ, బంగారానికి లిక్విడిటీ తక్కువ. సో దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. ఇవి ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, మనం ఇలా ఏది దేర్ ఆర్ అబౌట్ 9 ఫంక్షన్స్. కానీ ఏదో 4 షార్ట్ క్వశ్చన్లు అడిగాడు, 9 జ్ఞాపకం రాలేదు, కనీసం 4 జ్ఞాపకం వస్తే రాయిస్తాం చాలు. సో ఇలా ప్రతిరోజు నా క్లాస్ ఇక నుంచి రివిజన్ క్లాసు. మీకు క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే అడుగుతాను ఏంటైనా డౌట్స్ ఉన్నాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కంప్లీట్ ఆల్ ది షార్ట్ క్వశ్చన్స్. కనీసం ఈ రోజు నుంచి క్లాస్కి వచ్చినా నా మొహం ఆడెప్పుడు చూడకపోయినా గ్యారెంటీగా పాస్ అయిపోతాడు. ఎందుకంటే వీ విల్ గో విత్ రివిజన్, వీ విల్ గో విత్ పబ్లిక్ పేపర్స్. రివిజన్ చేస్తున్నాం, వింటే కొంత ఏదో రాయగలుగుతారు. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అమ్మా గాయత్రి, అర్థమవుతుందా? yes sir. ఎనీబడి ప్లీజ్ హూ ఆర్ అనేబుల్ టు ఫాలో మీ? sir చెప్పు సార్. ఇప్పుడు అంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కదా డయాగ్రామ్ ని, అది ఒక డయాగ్రామ్ కింద వేయొచ్చా? అది చెప్పాను కదా, నువ్వు ఉండాలి కదా. ఇదేంటి ఎంత తక్కువ రాశాడు, ఒక పేజీకి రాశాడు అని కాకుండా పేపర్లు నింపడానికి నేను అలా చెప్తున్నాను. అది షార్ట్ క్వశ్చన్ అనుకో, మెయిన్ క్వశ్చన్ కదా, 3 పేజీలు అడిగి సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతమందికి ప్లేట్ నిండా పెట్టాలి, తిన్నా తినకపోయినా, అలాగనమాట. సో ఇవన్నీ కూడా అవతల వాటి సైకాలజీని అర్థం చేసుకోవాలి. అబ్బా 32 పేజీలు రాశాడు, ఏదో రాశాడు, అన్ని డయాగ్రామ్స్ వేసాడు, వీడికి ఎక్కువ మార్కులు వేయాలి అనే ఆలోచన మనం కలిగి చేయాలి. ఓకే ఓకే sir. ఎనీబడి ప్లీజ్? sir ఎనీ డౌట్స్? గాయత్రి చెప్పమ్మా. సార్ అసైన్మెంట్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా సార్. ఫస్ట్ అసైన్మెంట్ మిడ్ 1కి రాసి సెకండ్ అసైన్మెంట్ మిడ్ 2కి రాయొచ్చా, లేకపోతే అన్నీ ఒకేసారి రాయాలా? యాక్చువల్ గా మేడం చెప్పాలి నాకు.
మేడం చెప్పిన తర్వాత మీకు ఏ విషయం చెప్తాను. దాన్ని అలా చేసేద్దామా లేకుంటే వేరే పేపర్ ఇద్దామా ఏదో చెప్తారు, మేడం చెప్తారు, అప్పుడు పెట్టి చూద్దాం. సేమ్ క్వశ్చన్సే, సేమే, దే ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాకపోతే కొద్దిగా ఏమైనా మార్పులు చేయొచ్చు. ఏం పర్లేదమ్మా, మిడ్ గురించి ఆలోచించకండి. మిడ్ కాదు సార్, ఎక్కడైనా డౌట్ అసైన్మెంట్ 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 1 ఇప్పుడు రాసి అసైన్మెంట్ 2 మిడ్కి రాయొచ్చు, సెకండ్ మిడ్కి రాయొచ్చు ఆ టైంలో. అలాగా, ఓకే ఓకే. మీకు ఇంకా చెప్పలేదు కదా అసైన్మెంట్ ఎప్పుడు ఇవ్వాలని, ఏమీ చెప్పలేదు కదా. లేదు సార్. మీరు నెమ్మదిగా రాయండి, తొందర ఏం లేదు. డోంట్ వరీ. ఓకే సార్. అవి పర్సనల్ గా తీసుకెళ్ళి ఇవ్వాలి అంట. ఇది అన్ని చూసిన తర్వాత ఇవ్వచ్చు, ఎందుకంటే అవే చదువుకోవాలి కదా. సో ఒకవేళ బిఫోర్ మిడ్ అడిగితే చెప్పండి, మేము ఆ తర్వాత ఇస్తామని చెప్పండి, పర్లేదు, అవి మీవే. బట్ దే ఆర్ రికార్డెడ్, ఐ మీన్ అక్కడ రికార్డెడ్ గా ఉండాలి. వీళ్ళు అసైన్మెంట్స్ ఇచ్చారు, దీనికి ఇన్ని మార్కులు ఇచ్చాం, వీళ్ళు మిడ్ రాశారు, దీనికి ఇన్ని మార్కులు ఇచ్చాం, టోటల్ గా 20కి ఇన్ని మార్కులు వచ్చాయి అని వెయిటేజ్ ఉంటుంది. ఓకే, ఎనీబడి? విద్య ఆర్ యు దేర్ ఆర్ నాట్? విద్య, ఎనీబడి దేర్? విద్య, అర్థమవుతుందా? ఎస్ సార్. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? అవును సార్. Okay. Then randomly I will call. Devender. Are you there or not? No, he is not there. Yes? Are you there or not? Are you following or not? I think you left. You are there, but you are there. Follow అవుతున్నావు అమ్మా? ఫాలో అవుతున్నాను. వెరీ గుడ్. హరిప్రియ, సార్. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? ఎస్ సార్. వెరీ గుడ్. చదవండి, ఏమి టెన్షన్ లేదు, హ్యాపీగా అందరూ పాస్ అయిపోతారు. కాకపోతే ఎవరైతే రెగ్యులర్ కాదో బట్ టోటలీ డౌట్ఫుల్, బహుశా వాళ్ళు దే మే బి వెరీ ఇంటెలిజెంట్, బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ద రిజల్ట్ ఓన్లీ దే కెన్ సే దట్ దే ఆర్ ఇంటెలిజెంట్. ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, టేక్ లీవ్.